నెల్లూరు నగరంలోని ముత్తుకూరు రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన రాధే గెస్ట్ ఇన్ హోటల్ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం హోటల్లోని అధునాతంగా నిర్మించిన గదులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అధునాత సౌకర్యాలతో హోటల్లో గదులను చాలా అందంగా నిర్మించాలని నిర్వాహకులను అభినందించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. అయితే నిజంగా ఇక్కడ ఈ హోటల్ పెట్టారు, 22 రూములు ఇక్కడ దీంట్లో ఉన్నాయి. చాలా చక్కగా నిజంగా ఈ హాల్ చూస్తుంటే ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా. నేను చాలా హాల్స్ చూశాను, డిఫరెంట్ కంట్రీస్లో కూడా చూశాను. ఈ హాలు చుట్టూ 3 పక్కల కంప్లీట్గా గ్లాసెస్ పెట్టారు, టోటల్ గ్లాసెస్. ఇటు చూస్తున్నా చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బాగా చేశారు. 300 మందికి దీంట్లో అకామిడేషన్ ఉందన్నారు. అదేవిధంగా కింద 22 రూములు, ఆ రూమ్స్ కూడా చూశాను. చాలా చక్కగా రూమ్స్ కానీ, ఆ టాయిలెట్స్ కానీ, ఆ స్పేస్, రూమ్ యొక్క స్పేస్ కానీ చాలా స్పేషియస్గా. తర్వాత యాక్చువల్గా ప్రభుత్వం పరంగా తీసుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయారిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హోటల్స్, కన్వెన్షన్ హాల్స్. ఎందుకంటే ఎక్కడైతే ఈ హోటల్స్, కన్వెన్షన్ హాల్స్ ఇటువంటివన్నీ వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. పేదరిక నిర్మూలన కోసం జనవరి 1న ఒక మంచి కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏ విధంగా ఈ పేదలందరినీ ఆర్థికంగా బలోపేతం చేసేదానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నానికి మన జిల్లాని ఒక మోడల్గా, మొట్టమొదటి జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడంతో ఇది లేట్ అయిందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ప్రారంభించుకున్నటువంటి రాధేయన్ ఏదైతే పెద్దలు చెప్పారో, నారాయణ గ్రూప్ గత 30-35 సంవత్సరాలుగా ఏ విధంగా పెరిగిందో, ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబడినటువంటి యొక్క హోటల్ కూడా అదేవిధంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందని కూడా మేము ఆశిస్తూ, ఈ కార్యక్రమంలో రాధే గెస్ట్ ఇన్ హోటల్ చైర్మన్ బొమ్మి రాధయ్య, సభ్యులు కిషోర్, పుండ్ల హరినాథ్ రెడ్డి, ప్రవీణ్, శివప్రసన్నారెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, దయాకర్ రెడ్డి, నారాయణ ఆసుపత్రి జిఎం విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.